అండి అందరికీ. నా పేరు శ్రీలాస్య. ఇరుముడిలో అనూష అంత పెద్ద స్ట్రాంగ్ క్యారెక్టర్ నాకు డిజైన్ చేసిన శివ నిర్వాణ సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇరుముడిలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, రవితేజ సార్ చెప్తారు, నాకు ఒక వీక్నెస్ ఉంది, ప్రతి ఒక్క ఆడపిల్లలో నా కూతుర్ని చూసుకుంటానని. అదే సేమ్ ఫీలింగ్ ఈ సెట్లో అందరికీ ఉంటుంది. శివ నిర్వాణ సార్ దగ్గర నుండి నాయుడు సార్, సురేష్ సార్, సూరి సార్, మేనేజర్ వల్లి గారు, చౌదరి గారు, రమణ గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని వాళ్ళ సొంత ఆడబిడ్డలా చూసుకున్నారు. ఒక కూతురు అనే ఒక బాండింగ్ ఇచ్చారు మాకు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఆ డిఓపి థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బ్యూటిఫుల్గా తీశారు అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ ఇన్సిడెంట్ అండ్ మెమరీ. ఒక స్కూల్ సీక్వెన్స్లో నేను పరిగెత్తుకుంటూ వచ్చే షాట్లో నేను చూసుకోకుండా రాయి తగిలి కింద పడిపోయాను. అప్పుడు శివ సార్ అండ్ అందరూ టీం అందరూ నా దగ్గరికి వచ్చి, ఓకేనా అమ్మా, బాగున్నావా, నాకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేశారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే అంత పెద్ద సినిమాలో, అంత పెద్ద హైప్ మూవీలో వాళ్ళకి ఎవ్రీ మినిట్ కౌంట్ అవుతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు షూటింగ్ ఆపి నాకు టైం ఇచ్చి నేను సెట్ అయిన తర్వాత ఆ షాట్ తీశారు. అండ్ వాటర్లో ఉండే సీన్ కూడా నాయుడు సార్, సురేష్ సార్, శివ గారు వీళ్ళందరూ నాకంటే చాలా టెన్షన్ పడ్డారు, ఎక్కడ నేను స్లిప్ అయిపోతానేమో, ఎక్కడ పడిపోతానేమో అని. అండ్ శివ సార్ నా దగ్గరికి వచ్చి అడిగారు అనమాట, భయమేస్తుందా లాస్య అంటే, లేదు సార్ అని మొహమాటం కోసం చెప్పాను. వెంటనే ఆయన అన్నారు, నువ్వు పులిరా అని నా భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళారు. అది ఆ చిన్న కాంప్లిమెంట్ కూడా నాకు ఎంతో బూస్టప్ ఇచ్చిందంటే, ఆ రోజు డే మొత్తం నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను వర్క్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కిల్లింగ్ సీన్ అప్పుడు కూడా శివ సార్ దగ్గరుండి ఆ లిక్విడ్ టెస్ట్ చేయించి నాకు ఇచ్చారు. అంత మంచి డైరెక్టర్ని నేను ఇప్పుడు వరకు నేను ఎవరిని అలా మీట్ అవ్వలేదు సార్, మిమ్మల్ని ఫస్ట్ టైం. అండ్ రవితేజ సార్తో నాకు ఒక బెస్ట్ మెమరీ ఉంది, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నా లాస్ట్ డే ఆఫ్ షూట్ అనమాట. అయితే నేను ఫోటో తీసుకోవడానికి వెళ్తే పక్కన ఉన్న శివ సార్ చూసి, నేను చెప్పాను అనమాట శివ సార్కి, సార్ నేను ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను రవితేజ సార్తో అంటే, తప్పకుండా రామ్మా అని నన్ను పిలిచి ఇంట్రడ్యూస్ చేశారు రవితేజ సార్కి. అంతే స్వీట్గా రవితేజ సార్ నా దగ్గరికి వచ్చి ఫోటో ఇవ్వడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్.